జీవితంలో కొన్నిసార్లు ప్రభువును మడిచి వాక్యాన్ని విడిచిపెట్టి ప్రార్థన విడిచిపెట్టి లోకంలో ఏదో సాధించాలి, ఏదో కూడబెట్టాలని పరుగులెత్తి ఆఖరికి నువ్వు దేవుణ్ణే కోల్పోతే, నీ ఆత్మనే కోల్పోతే, నీ ప్రాణాన్నే కోల్పోతే నువ్వు ఎంత సంపాదించి దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆ తర్వాత నీ ఆస్తిని ఎవరెవరు అనుభవిస్తారో, ఎవరెవరు లాక్కెళ్ళిపోతారో, ఎవరెవరు పీక్కుంటారో నీకు తెలుసా? నిద్రాహారాలు మానేసి ఆరోగ్యాన్ని ప్రక్కన పెట్టి, ప్రార్థన ప్రక్కన పెట్టి, దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, ఆదివారం దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేసి నేను డబ్బు సంపాదనలోనే పడ్డాను కాబట్టి ఇవన్నీ నాకు అక్కర్లేదని లోకంలో తిరిగి ఒక రోజున నీ ప్రాణాన్ని కోల్పోతావు, నీ ఆత్మను కోల్పోతావు. నువ్వు ఎక్కడుంటావు? నీ నిత్యత్వం ఎక్కడ? నువ్వు గడపాలని ఆశపడుతున్నావు. ఆలోచించే, వాట్ ఆర్ యూ రన్నింగ్ ఫర్ మై ఫ్రెండ్? నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? నీ ఆరాటం దేనికి? నీ పోరాటాలు దేనికి? అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగే జీవితం నీకుందా? లేదా గొంతెమ్మ కోరికలు కలిగి ఉండి లోకంలో అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలని విలువరు రాజ్యాలు పడి, వాల్యూస్ని ప్రక్కన పెట్టి, మోరల్స్ని ప్రక్కన పెట్టి, ఎథిక్స్ని ప్రక్కన పెట్టి కూడబెట్టడమే నీ ఆశ అయితే, కూడబెట్టడమే నీ యొక్క ధ్యేయం అయితే, వన్ డే యూ విల్ రిగ్రెట్ లైక్ ఎనీ అదర్ పర్సన్.